ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ. జూలై 6వ తారీఖు 2025 ఆదివారం, ఏకాదశి, విశాఖ నక్షత్రం. ఈరోజు దీపారాధన. ఇవాళ ఆవు నేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే వందే భక్తజనాశ్రయం చ వరదం వందే వందే శివం శంకరం. ఈ రోజున ఏకాదశి ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి వాళ్ళ దీపాన్ని వెలిగించండి. సూర్యాస్తమయంలోపు దీపం చేయాలి, అంటే దీపం వెలిగించాలి. భార్య కానీ భర్త కానీ ఇంట్లో ఎవరో ఒకరు. అయితే ఈరోజు తలస్నానం చేసి దీపం వెలిగించాలి. అది మాత్రం ఖచ్చితంగా నియమం పాటించండి. ఇక అదృష్టమైశ్వర్యం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఒక పరిహారం చెప్తాను, చేసుకోండి. ఈ ఛానల్లో 27 నక్షత్రాల వాళ్లకు ఏ పరిహారం చేస్తే కలిసి వస్తుందన్నది తప్పకుండా నేను అందిస్తాను. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కూడా గణపతి అష్టోత్తరం చదువుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మాసంలో గణపతి అష్టోత్తరం చదువుకుంటే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అదే చాలా పెద్ద పరిహారం అవుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అదే చాలా పెద్ద పరిహారం అవుతుంది. ఈ ప్రాయశ్చిత్తాన్ని చేసిన తర్వాత వీరికి ఎంతో కలిసి వస్తుంది. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 16 ప్రదక్షిణాలు చేయాలి. అది కూడా జూలై 10వ తారీఖు లోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ లగ్న దోషం, నక్షత్ర దోషం తొలగిపోతుంది. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం రుద్రాయ నమః. ఓం శ్రీం రుద్రాయ నమః. ఓం శ్రీం రుద్రాయ నమః. ఈరోజు మంత్రాన్ని అందరూ, ప్రతి ఒక్కరూ, ఫలానా నక్షత్రం వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రం చదువుకోవాలి. 3 సార్లు రాసి 108 మార్లు జపిస్తే సంపూర్ణ మృత్యుదోషము, వాహన గండ దోషము, అపమృత్యు దోషము, శరీర రోగ బాధలు తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు. ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ,
లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.